దీవించుగాక. రండి, మనం చదువుకున్న వాక్య భాగంలో మాటలు జ్ఞాపకం చేస్తా. 17వ అధ్యాయం 14వ వచనం చూడండి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు. ఈ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారు లోకము నుండి ప్రత్యేకించబడినవారు, లోకము నుండి ప్రతిష్ఠించబడినవారు, ప్రభువును ఎరిగినవారు, ప్రభువుని అంగీకరించిన వారు, ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తూ ఉన్నవారు, ప్రభువును వెంబడించిన వారి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసినాడు. ఎవరి కోసం ప్రార్థన చేసినాడు? తనను వెంబడించిన వారిని, తనను అనుసరిస్తున్న వారి కొరకు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఆ తర్వాత దేవుడు వారి నుండి వేరు చేయబడతాడు, దేవుడు వారి మధ్య నుండి కొనుక్కోబడతాడు, దేవుడు వారి మధ్య నుండి ప్రత్యేకించబడతాడు. శిలువ మరణం ద్వారా, సమాధి ద్వారా ఆయన ప్రత్యేకించబడతాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తనను వెంబడిస్తున్న వారిని, తనను అనుసరిస్తూ ఉన్న వారిని, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అని చదువుకుందామా? మొదటి మాట 4వ వచనం. చాలా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు పరమ తండ్రితో అంటున్నమాట, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. నీవు నేను దేవుణ్ణి మహిమపరచడానికి లోకములో జన్మించిన. ఎలాగూ దేవుణ్ణి మహిమపరచాలి? దేవుడు మనకు అప్పగించిన పనిని చేయాలి. ఏంటి దేవుడు మనకు అప్పగించిన పని? యేసుక్రీస్తు ప్రభువారికి పరమ తండ్రి అప్పగించిన పని ఏంటి? ఆయనను చూపించాలి, సువార్త ప్రకటించాలి. సువార్త ద్వారా లోకము రక్షించబడినట్లు ఆయన శిలువ మరణానికి తను తాను అప్పగించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నన్ను పంపిన వాని పని తుదముట్టించుటయే నాకు ఆహారము అంటాడు. ఏంటి నీ పని? ఎక్కడ ఉన్న ప్రభువుని ప్రకటించాలి, ప్రభువును చూపించాలి. ఇదే నా పని. మన పని ఏంటి? ఎక్కడ ఉన్నా మనం చూపించుకోవాలి, లేకపోతే పక్కన వాళ్ళని చూపించి వాళ్ళకి ఒక నెమ్మది లేకుండా చేయాలి. దేవుని తప్ప ఎవరు చూపిస్తామో మన మాటల్లో అర్థం కాదు. ఎందుకు సౌలుకు దావీదుకు వైరం కలిగింది? ఎవరైనా చెప్తారా? సౌలునకు దావీదునకు వైరం కలగడానికి ఒక ప్రధాన కారణం ఉంది. స్త్రీలు పాట పాడినారు. ఏం పాట పాడినారు? దేవుడానికి స్తోత్రం అని కాదు, శత్రువును జయిస్తూ సామర్థ్యం ఇచ్చిన దేవుడానికి స్తోత్రం అని కాదు. వాళ్ళ పాడిన పాట ఏంటయ్యా అంటే, రాజునకును యుద్ధము చేసిన వ్యక్తికి విరోధము కలిగించేది. వాళ్ళు పాడిన పాట సౌలునకు 1000 కొలది, దావీదునకు 10,000 కొలది. దావీదు వల్ల విజయం దొరికిందా? సౌలు వల్ల విజయం దొరికిందా? రాయిని విసరిన వాడు దావీదే, కానీ శత్రువు చనిపోన్నట్లు సహాయం చేసిన వాడు దేవుడు. కర్రను చాపింది మోసే, కానీ సముద్రం పాయన ఉన్నట్లు చేసింది దేవుడే. సహాయం చేయకపోతే, దేవుడే కాపాడకపోతే ఎక్కడ షడ్రకు మేషకు అద్దుకొని వారు అగ్నిగుండంలో కాలిపోకుండా బ్రతకగలరు? ఎక్కడ సింహాల బోనులో దానియేలు సజీవంగా బ్రతకగలడు? ఆయన మరుగై మనం మహింపరచడానికి మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వల వేసింది సీమోను పేతురే, వల వేసింది శిష్యులే. వల పిగిలిపోనట్లుగా చేపలు దొరుకున్నట్లు చేసింది. కనాన్లో ప్రవేశించింది ఇశ్రాయేలు ప్రజలే. కనాన్లో ప్రవేశించినట్లు శత్రువును నిర్మూలన చేసింది
దేవుడే. ఎరుకో చుట్టూరు తిరిగింది ఇశ్రాయేలు ప్రజలే. ఎరుకో పట్టణము కూలినట్లు సహాయం చేసింది దేవుడే. పోషించువాడు దేవుడు, సంరక్షించువాడు దేవుడు, కాపాడువాడు దేవుడు, దీవించువాడు దేవుడు. ఆయనకు వేరుగా మనము లేవు. మన ఎముకలు, నరములు, మన మాంసము, చర్మము కప్పబడ్డానికి మూలము దేవుడే. ఈ శరీర సౌష్ఠ్యానికి, ఈ శరీర రూపానికి మూలము దేవుడే. విర్రవేగడానికి ఏంటి మనది? మనము మన్ను అతిశయపడుతుందా? నేను ఎర్రమన్ను, నేను నల్లమన్ను, తెల్లమన్ను మన్నే ఏ రంగు అయితేమి మన కదా. హైదరాబాద్ మన్ను ఒక రకంగా, వరంగల్ మన్ను ఒక రకం ఉంటుంది. ఎట్టున్న మన్నేగా, మన్నేగా. ఏ ఊరైతే ఏంటి? నీలో నాలో ప్రత్యేక మనం మన్ను, దుమ్ము. లేక దుమ్ము అంటుంది లేఖనం, దుమ్ములో నుంచి దేవుడు నిన్ను నన్ను నిర్మించిన జిగట మన్నును బొమ్మగా చేసి నిర్మించి తన నాసికారంధ్రంలో, మన నాసికారంధ్రంలో దేవుడు తన జీవాత్మను వదగా మనము జీవాత్మ అయినా దేవుడు అన్నాడు, నా మాట వింటావా, నాతో సహవాసం కలిగి ఉంటా. నా మాట వింటావా, నువ్వు ఫలిస్తావు. నా మాట వింటావా, కాపాడబడతావు. నా మాట వింటావా, పోషించబడతావు. నా మాట వింటావా, నిలిచి ఉంటావు. ఏంటి ఆ మాట? నోరు రాసుకో, చెవులు తెరుచుకో. మనమేమంటాం? 2 చెవులు మూసుకుని నోరు తెరుచుకుంటా. దేవుడేమన్నాడు? నోరు కట్టుకో, తినకూడని తినగాక తినవలసిన తిను అన్నాడు. మనమేమంటాం? తినవలసిన తినము, తినకూడని తింటాం. అన్నీ తినమన్నాడు దేవుడు, అవి తిని ఆనందించవచ్చు కదా. ఏమి వద్దన్నాడో ఆ చెట్టే తింటానన్నదట అవ్వ తలలో ఉంది వాక్యం, అంతరంగంలో లేదు వాక్యం. అందుకే పాడైపోయింది. వాక్యం ఎక్కడుండాలి వాక్యం? కొంతమంది మాటల్లో వాక్యం బల కనపడుతుంది, మా బతుకులు కనపరాదు. నీ తలలో ఉన్న వాక్యం నీ హృదయంలో ఉంటే నీలో దీనత్వం ఉంటుంది, డంబం ఉండదు. కొంతమంది నోట్లో వాక్యాలు బాగా చెప్తారు కానీ బతుకులు అంత భక్తి లేని బతికే. ఈ వాక్యం ఇక్కడ ఉంటే దీనత్వం ఉంటుంది, ఈ వాక్యం ఇక్కడ ఉంటే ప్రేమ ఉంటుంది, ఈ వాక్యం ఇక్కడ సమాధానం ఉంటుంది, ఈ వాక్యం ఇక్కడ ఉంటే క్షేమానికి కొడతావు, ఈ వాక్యం ఇక్కడ ఉంటే తగ్గించుకుంటా, హెచ్చించుకో, గర్వించో, అతిశయపడో, దేవుని గుర్తిస్తావు, నాయకుని గుర్తిస్తావు, పరిగెత్తుకుని ప్రభు ఇంటికి వెళ్తావు. హృదయంలో వాక్యం ఉంటే, అందుకే అంటాడు పుస్తకం, క్రీస్తు వాక్యము మీ హృదయములో సమృద్ధిగా నివసింపనీయుడి. మీ ఆత్మను రక్షించినది వాక్యం, దుష్టుల పనులు తప్పించినది వాక్యం. ఈ వాక్యం అనే ఖడ్గము చేత శత్రువు వేస్తున్న అగ్ని బాణాలు చల్లార్చాలి. విశ్వాసమైన ఢాలు లేకుండా, వాక్యమైన ఖడ్గం లేకుండా శత్రువుతో పోరాడలేము. ఆ వాక్యం మన హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉన్న వాక్యము? చేతుల్లో కాదు. కొంతమంది పడుకుంటే తల కింద పెట్టుకుంటారు బైబిల్, తెలుసా మీకు? మీరు పెట్టుకోరే, చాలా మంచివాళ్ళు తెలుసా? కొంతమంది తల కింద బైబిల్ పెట్టుకుంటారు. ఎందుకు? తలగడనే, తలగడ కలలు రాకుండా. వాక్యం లోపల ఉండాలి, తల కింద కాదు, లోపల ఉండాలి. ఒకసారి అటు ఒక భక్తుడు ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడట. అక్కడ ఒక ఆయన ఏమంటారు దాన్ని, సర్కస్ విన్యాసం చేస్తారు కదా, కొంతమంది మ్యాజిక్ చేస్తారు కదా, మ్యాజిక్ చేస్తుంటారు కదా. ఆయన మ్యాజిక్ చేస్తూ ఆయన అన్నాడు, అయ్యా మీరు దేవుని నమ్ముకున్నారా? మీ దగ్గర ఉండే బైబిలా? అయితే బైబిల్ పక్కన పెట్టండి అన్నాడట. మీ బైబిల్ పెడితే నా మ్యాజిక్ పనిచేయటం లేదు అన్నాడట. బైబిల్ పక్కన పెట్టినాడట. ఆయన అన్నాడు, ఆ బైబిల్ నాలో ఉంది అన్నాడట. మ్యాజిక్ ఇంకా పనిచేయటం లేదంట. నీకు దండం పెడతాను, ఆయన పక్కనకి వచ్చి నా పొట్టబడి నా కడుపు కొట్ట కాకుండా, ఆయన నీలో ఉన్న దేవుడు నా మ్యాజిక్ పాడటం లేదు. చిన్నోడా, బైబిల్ నా లోపల ఉంది అన్నాడట. అయితే నీకు దండం పెడితే ఒక్కసారి కొంచెం బయటకు వెళ్తాం. తెలుసా, ఈ మ్యాజిక్ చేసే వాళ్ళు ఒకసారి అందరికి దండం పెడతారు. చూసినారా మీరు? అంటే అర్థం ఏంటయ్యా అంటే, నేను చేసేది ఏదో మీకు తెలిసే ఇది అది ఇది అని మాట్లాడకండి, అది మీకు అవసరం లేదు. ఏదో సూచన సాయం చేస్తాను, మీరు కాస్త నోరు పోసుకుంటే నాకు కడుపు నింపుకుంటాను, అందరికి దండం పెట్టేది. నేను చేసేది ఏదో నీకు తెలుసు, మాట్లాడగా నువ్వు మాట్లాడేదంతా చూసుకుంటావు. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలట? తలగడ కింద ఉండాలి. మన అంతరంగంలో ఉండాలి. నీ అంతరంగంలో దేవుని వాక్యం అంటే అది నీ కనులను, నీ చెవులను, నీ మనసును
నీ చేతులు నీ అవయవాన్ని అది ఏలుబడి చేస్తుంది. ఆయనకి ఇష్టకరంగా ఆయనకు లోబడి బ్రతుకుతాం. అవ్వ నోటి నిండా వాక్యం ఉంది, కానీ ఇక్కడ మాత్రము లేదు. కాబట్టి మోసగించబడింది. అవ్వ మోసగించబడింది, కానీ ఆదాము మోసగించబడింది. అపవాది చాలా తెలివితేటలు కలిగింది. ఆదాము దగ్గరికి వెళ్తే గెట్ అవుట్ అంటాడు. అవ్వ ఏమంటది? గెట్ ఇన్ అంటది. గెట్ ఇన్నా కమ్మిన్నా ఏదో ఒకటే. ముందు వెళ్ళానింటది పాపం కదా. అవ్వ కూడా ముందు వెళ్ళానింటది, ఆ తర్వాత ఇంకా మొదలు పెట్టింటది. అవ్వ తన హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోలేదు. కాబట్టి వారి అవిధేయత ద్వారా లోకంలో పాపం మరణం ఏలుబడి చేసింది. యేసుక్రీస్తు ప్రభువారికి విధేయత ద్వారా లోకానికి రక్షణ వచ్చింది, లోకానికి జీవం వచ్చింది. మనం చదువుకున్న వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? లోకము నుండి ప్రత్యేకించబడిన వారు, దేవుని వెంబడిస్తున్న వారి కొరకు, దేవుని కొరకు సాక్షులుగా ఉన్న వారి కొరకు. రండి చదువుకుందామా? చదువుకుందాం. చదువునైనా 14 వచ్చిన. చాలైనా యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి ముందుగా ఆయన శిష్యులకు ఏమి ఇచ్చినాడయ్యా అంటే వాక్యం ఇచ్చినాడంట. ఏమి ఇచ్చినాడంట? మన పిల్లలకు వాక్యం ఇచ్చి సంతోషపడతారా, లేకపోతే మంచి బంగారు లేకపోతే మంచి బండి ఇస్తే సంతోషపడతారా? ఇర్మియా గ్రంథకర్త అంటారు, వారికి దేవుని వాక్యమునందు సంతోషము లేదు కనుక వాక్యమును తిరస్కరించింది అని. ఏటి ఎందుకు సంతోషం? తాత్కాలిక వస్తువుల ఎందుకు సంతోషం ఉంది. దేవుని వాక్యమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఏమిచ్చినట్ట యేసుక్రీస్తు ప్రవర్తన శిష్యులకు? ఏమిచ్చినాడట? వాక్యం. అది విలువైనది, అది బలమైనది, అది కత్తి వలె సరిచేస్తుంది, సుత్తి వలె సరిచేస్తుంది. కత్తి కత్తరిస్తుంది, సుత్తి తీసేస్తుంది. గోడకు వెల్పలుగా ఉన్న వాటిని అగ్గి వలె శుద్ధి చేస్తుంది, మలినాన్ని తీసివేస్తుంది. అప్పగించుకోవాలి. ఎందుకంటాడు నా వాక్యము అగ్ని లాంటిది కాదా అంటాడు. అందుకే కీర్తనాకాడు అడుగులు మాట చదువుకుందామా? 119వ కీర్తన 11వ చరణం. 119వ కీర్తన 11వ చరణం. 119వ కీర్తన 11వ చరణం. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉంటా. నువ్వు ఇంకా పాపము ఆశలు కలిగి ఇంకా పాపం చేస్తూ ఉన్నావంటే నీలో వాక్యము తప్ప అన్నీ ఉన్నాయి నీ హృదయంలో. శరీర కార్యాలు స్పష్టముగా నీ అంతరంగంలో నివసిస్తున్నాయి కనుక నీలో వాక్యము నివసించదు. శరీర కార్యాలు నివసించే స్థలంలో వాక్యం నివసించదు, వాక్యము నివసించే స్థలంలో శరీర కార్యాలు నివసించవు. లైట్ ఉన్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట లైట్ ఉండలేదు. అంతేనా కదా? అంతేనా? చీకటి ఉందంటే ఏం లేదని, లైట్ ఉందంటే అంతే. పాము జీవించే ఆ కలుగులో రంధ్రంలో పక్షి జీవిస్తుందా? జీవించలేదు. మనం పరిశుద్ధంగా జీవించాలి అంటే ఏముండాలట? దేవుని వాక్యము. దేవుని వాక్యము ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. చదవండి 101వ చరణం. 101వ చరణం. ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవనకు వెలుగునై ఉన్నది. 105 చదువుతున్నావు కదా? 101. 105లో రాయబడిన మాట, నీ వాక్యము నా పాదములకు దీపం. చూడండి, పూర్వ దినాల్లో ప్రతి ఇంట్లో టార్చ్ లైట్ ఉంటుంది తెలుసా మీకు? ఇప్పుడు లేవులేండి. ప్రతి ఇంట్లో ఏముంటుంది? టార్చ్ లైట్. ఎందుకో తెలుసా? టార్చ్ లైట్ ఏం చేస్తుంది? ఇంకా టార్చ్ లైట్ వల్ల ఉపయోగం ఏంటి? ప్రయోజనం ఏంటి? త్రోవ చూపుతుంది, ఇంకా వెలుగుస్తుంది. అవును, కరెక్టే. ఇంకా
ఎందుకు చీకట్లో కనిపిస్తుంది, ఇంకా దారి చూపిస్తుంది, ఇంకా నడిపిస్తుంది, ఇంకా మీరు చెప్పే సత్యమే. మరో మాట చెప్పాలనుకుంటున్నా. ఏదైనా పురుగు ఉన్నా అంతే కదా, వాటిని తప్పించబడ్డానికి మనం వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని హాని కలిగించే పురుగులు ఉంటాయి, లేకపోతే పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, మనకు కనపరావు కదా. అనుకోకుండా కాలు పెట్టినా వరకు ఏమవుతుంది, అడ్రస్ మారిపోతుంది. ఒక అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, ఒకడే కొడుకు, పట్టణంలో కంపెనీలో పనిచేస్తున్నాడు. మాసమంతా పనిచేసినాడు. ఇంటికి వెళ్దాం అనుకుని బయటికి వెళ్ళినాడు. మళ్ళా బాత్రూమ్కి వెళ్దాం లోపలికి వచ్చినాడు. బాత్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చినాడు. అడుగు పెట్టగానే కాళ్ళ కింద కట్లపాము ఉంది, తొక్కేసాడు. అది ఇలా తిరిగి గడిచిందట. పాము అలా తిరిగి గడిచి విషయం బాగా చెప్తుందట. అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినారు. డాక్టర్ గారు అన్నారు, 21 రోజు బతికినాడంటే నేను బ్రతికినట్టే అన్నాడట. వాళ్ళకొక్కడే కొడుకు, 21 రోజు బ్రతికినాడు. వాళ్ళు అనుకున్నారు ఇక 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 మరణాన్ని జయించినాడు అనుకున్నారు. మరుసటి దినాలు చచ్చిపోయినాడు. కారణం ఏంటి? ఆ సర్పాన్ని చూడక అడుగు పెట్టినాడు. పూర్వ దినాల్లో లైట్ యొక్క ఆవశ్యకత ఏంటయ్యా అంటే ఏటన్నా ఈ పురుగుల నుండి కాపాడబడ్డానికి. ఒక ఆవిడ భర్త మీద కోపగించి నూతిలో దూకి చేస్తానని పరిగెడుతుందట. పూర్వ దినాలు ఊరు బయట నూతులు ఉంటాయి. పరిగెడతా ఈ సీర గోసి గట్టుక లైట్ వేసుకుని వెళ్ళిపోతుందట. సత్యదానికి లైట్ ఎందుకంటే నీళ్ళలో పడి తెచ్చ కానీ పురుగు గుట్టి చావనన్నదట. నీళ్ళలో దూకి చచ్చాన కానీ పురుగు గిరుగు కుడితే ఒకసారి చావను, చాలా తిప్పలబడదు. దేవుడి వాక్యం పురుగుల నుండి కాపాడుతుంది. అవి ఏ పురుగైనా, అవి అరిసే పురుగైనా, కరిసే పురుగైనా, అవి విష పురుగైనా, అది కట్లదైనా బొబ్బరించేదైనా, లేఖనం అంటుంది కొందరి నాలుకలకు సర్పపు విషము కంటే మించిన విషం ఉంటుందట. సర్పపు విషము వలనైనా బ్రతికేవారు ఉంటాము కానీ కొందరి నాలుకల సర్పపు కోరలకు బలైన వారు బ్రతకరు. వారి కోరల నుండి బ్రతికించేది దేవుని వాక్యం. దేవుని వైపు చూసినప్పుడు ఆ సర్పం వైపే నువ్వు చూడవు, తప్పించబడతావు, కాపాడబడతావు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలో వెలుగైంది. వెలుగులో సంతోషంగా ఉంటాం, చీకటి భయపడిపోతాం కదా, ఏం జరుగుతుందో అని. దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు చూడండి, ఆయన 101 వచ్చారు. మనం నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిట్లో నుండి నా పాదములను. దేవుని వాక్యము మన అంతరంగంలో ఉంటే దుష్ట మార్గమేదో, సజ్జన మార్గమేదో, సత్య మార్గమేదో గ్రహిస్తావు, గుర్తిస్తావు, నీ అడుగులను సరి చేసుకుంటావు. దేవుని వాక్యము నీ అంతరంగంలో ఉంటే నీ నడకేంటో గ్రహిస్తావు. ఏ మార్గంలో నడుస్తున్నావు? అది మంచి మార్గమా, చెడు మార్గమా? అది సైతాను మార్గమా, అది సజీవుడైన దేవుని మార్గమా? అది దేవుడు ఏర్పరిచిన మార్గమా, అది లేక అపవాది ఏర్పరిచిన మార్గమా? దుష్ట మార్గము నుండి నా అడుగులను తొలగించుకుంటాం, కాపాడుకుంటాం. మన పాదములను దుష్టత్వము నుండి, దుష్ట మార్గం నుండి కాపాడుకోవాలి అంటే మన అంతరంగంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. చదువునైన ఆ కీర్తన 130 చరణం, అదే కీర్తన 119 కీర్తన 130 చరణం. నీ వాక్యము వెల్లడెబడుతోడనే వెలుగు కలిగను. అది తెలివి కలిగిస్తుంది. తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుంది. తెలివి అంటే ఏంటో తెలుసా? నీ స్థితి ఏంటో గుర్తించి గ్రహించి సరి చేసుకోవడమే తెలివి. జ్ఞానం అంటే అర్థం ఏంటో తెలుసా?
తన అజ్ఞానం తాను తెలుసుకున్నవాడు. జ్ఞాని అంటే పక్కన గురించి చెప్పేవాడు కాదు, తన అజ్ఞానం తాను తెలుసుకున్నవాడు. తెలివి అంటే ఏంటో తెలుసా? మనం కాపాడుకోవాలి, మనం తప్పించుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థానంలో ఉన్నామో, ఎలా నడుస్తున్నామో, ఎక్కడ నిలుస్తున్నామో, ఏ మార్గంలో ఉన్నామో, ఏ సహవాసం కలిగి ఉన్నామో తెలుసుకుంటకు దేవుని వాక్యం మన అంతరంగంలో ఉండాలి. దేవుని వాక్యం మన అంతరంగంలో అయితే మన ముగింపు మనకు అర్థమే కాదు. అందుకే కీర్తనాకారుడు అంట, చదవండి 114వ వచనం. 114 ఏంటంటే ఇంకా ఆశ, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను. నీ వాక్యం మీద నేను నా ఆశ. మనకేంటి ఆశ? రకరకాల ఆశలు, కోరికలు. నాకున్న ఆశ ఒకటే, నీ వాక్యం కావాలి. ఆ మగ్ధలేని మరి అంటది, నీకేం కావాలి? నా ప్రభువు నాకు కావాలి. మనకెవరు కావాలి? ప్రభువు తప్ప అన్ని కావాలి. ఆమె ఏడుస్తున్నా, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? యేసు ప్రభు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా నా ప్రభుని ఎత్తుకొని పోయినావేమో, నా ప్రభు నాకు నేను మోసుకొని వెళ్తా అంటుంది, నేను మోసుకొని వెళ్తా అంటుంది. ఆయన సజీవుడు. అయినా అంటుంది, ఏమంటుంది? నా ప్రభువు నాకు కావాలి, నా ప్రభువు నేను ఎక్కడికి, ఎందుకు, ఏంటి ఆమె ఆశ? ఆమె ఆశ ఏంటి అంటున్నా? ఇప్పుడు ఆమె దృష్టిలో ఏంటంటే చనిపోయినవాడు అనే అర్థం అనుకుంటుంది. ఆమె మోసుకొని వెళ్తున్నావు అంటే అర్థం ఏంటి? నడవలేని, నిలవలేని స్థితి ఉన్నాడనే కదా. అవేమంటుంది? నా ప్రభువు నేను, ఆయన నాతో ఉండాలి, నాతో ఉండాలి. ఏం చేస్తావు? నన్ను వెలిగించినవాడు, నన్ను బాగు చేసినవాడు, నాకు స్వాతంత్రం ఇచ్చినవాడు, దుష్టతను తప్పించినవాడు, అపవిత్రతను తప్పించినవాడు, ఆ దేవుడు నాతో ఉంటే, నాలో ఉంటే నాకు అదే చాలు. అపవాది చెర నుండి విడిపించమని ఒక స్త్రీ అంటుంది, నాకు ప్రభువు కావాలి. నాకెవరు కావాలి? మనకెవరు కావాలి? ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత కొంచెం మాట్లాడుకుంటే ఆహా ఇహి ఓహో ఏహే హై భలే ఉంటుందండి. ఈయన మాట్లాడుతుంటే ఒప్పుకోడు, మందిరంలో కూడా మాట్లాడదాం అనుకున్న సమ్మతించడు, సహకరించడు. మాట్లాడితే నీకెందుకు? మేము వచ్చింది అందుకోసమే కదా. అందుకోసమా? దేవుని మందిరములో, దేవుని ఇంటిలో ఆరాధించుటకు, ప్రార్థించుటకు లేఖనమంటుంది, విశ్వసించిన వారితో కలిసి ఉంటే వాక్యం మనకు ప్రయోజనం అవుతుంది. దేవుని వాక్యం విశ్వసించిన వారితో దేవుని ఇంట్లో నిలిచి ప్రార్థించు, దేవుని ఇంట్లో నిలిచి ఆరాధించు, దేవుని ఇంట్లో నిలిచి వాక్యము ధ్యానించు. అవి తప్ప వేరొకటి చేస్తున్నావంటే నువ్వు దేవుని కనపరచడం లేదు. దేవుని ఇంట్లో నిలిచి ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని బట్టి ఆరాధించు, ఆయన స్తుతించు, ఘనపరచు, మహింపరచు, అనేకుల కొరకు ప్రార్థించు. నిన్ను చూసి ప్రభు సంతోషిస్తాడు, నిన్ను చూసి ప్రభు ఆనందపడతాడు. ప్రార్థించే ఆత్మ కావాలని ప్రార్థించాలి. పఠించే ఆత్మ, ప్రకటించే ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించాలి. యేసు క్రీస్తు ప్రభువారు తనను వెంబడించిన వారికి తను ఇచ్చింది ఏంటి? బంగారా, వజ్రాల, బంగ్లాల, బండ్ల, పొలాలు చెప్పనట్టండి. ఇప్పుడు కథలు చనిపోయేటప్పుడు ఆస్తిపాస్తులు ఇవ్వకుండా వెళ్ళిపోయినారనుకో ఏమంటారు? ఏమనరా? తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు పిల్లలకు రాకపోతే సరిగ్గా పుస్తకం చేయటంలో కాలం మారిపోయింది. ఇప్పుడు బ్రతికుండగానే ఆస్తిపాస్తులు రాపించుకొని ప్రాణముతోనే సమాధుల దొడ్డికి తీసుకెళ్ళిపోయే తరంలో మనం ఉన్నాం. ఈ తరం అలాంటిది. ప్రాణముతో ఉండగానే వీధి బయటకు గెంటేస్తున్నారు, కొంతమంది సమాధి దొడ్లో పెడుతున్నారు. తరం అలాగుంది. అలాంటి తరంలో ఉన్నాం. తల్లిదండ్రులు ముదిమి యందు సన్మానించుట, గౌరవించుట, ఆశీర్వాదం, దీవెన. కీర్తనాకారుడు అంట, నీ వాక్యం నా అంతరంగంలో దాచుకున్నాను, పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించినానంట. నీ వాక్యం నా అంతరంగంలో దాచుకున్నాను, దుష్ట మార్గం నేను తప్పించుకున్నానంట. నీ వాక్యం నా అంతరంగంలో ఉంది, నా యుక్త వెలుగుంది అంట. నీ వాక్యం నా అంతరంగంలో ఉంది, నాకు అదే ఆశ, నాకు చాలు నా జీవితం. నీ వాక్యం నాలో ఉంది, అదే నాకు చాలు. యేసు క్రీస్తు ప్రవర్తన శిష్యులకి ఏమి ఇచ్చినాడట?
వాక్యం ఇచ్చినాడట. ఆ వాక్యం కాపాడుతుంది, ఆ వాక్యం బ్రతికిస్తుంది, ఆ వాక్యం నిత్యంతో మనల్ని సిద్ధపరుస్తుంది. రండి ఇంకొక మాట చదువుకుందామా? చదువుకుందాం. చదువునైనా 25వ చరణం, 28వ చరణం, 38వ చరణం. ఒకరికి చదవండి. 25వ చరణం. నా ప్రాణము మంటిని ఏమిటిని అంటుకుంటున్నది? ఎందుకు అంటుకుంటున్నది? నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత. తెలుసా మీకు? అపవాదిని దేవుడు శపించినప్పుడు అపవాదితో దేవుడు అన్నాడు, నీవు బ్రతికినంత కాలము మన్ను తిని బ్రతుకుతా. మళ్ళీ మంటిని నీ ప్రాణం హత్తుకుంటే మళ్ళీ అపవాది ఏం చేస్తుంది? నిన్ను మింగుతుంది. నువ్వు మట్టిని అంచుకుంటే మట్టితో పాటు నిన్ను కూడా మృంగేస్తుంది. అదిగిన మృంగిందో మనిషిలాగా ఉంటావు, నీ మాటల్లో వాడగలపడతాడు. నా ప్రాణమును మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. చదువునైనా ఇప్పుడు 28వ చరణం. వ్యసనముల వల్ల నా ప్రాణము నీరైపోయినది, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. నన్ను నిలిపేది నీ వాక్యం, బ్రతికించేది నీ వాక్యం. చదువునైనా 38వ చరణం. దేవుని వాక్యం మనతో ఉంటే మనల్ని చూసిన వాడు భయపడిపోతారట. దేవుని వాక్యము దేవుని సన్నిధిని, దైవత్వము మనల్ని నివసిస్తుంది. కీర్తనాకారుడు అంటాడు. చదువుదామా? 50వ చరణం. 50వ చరణం. నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలో నెమ్మది కలిగించే వాక్యాన్ని మనం ఏం చేయాలి? దాచుకోవాలా? భద్రపరుచుకోవాలా? అన్వయించుకోవాలా? అనుసరించాలా? నెమ్మది కొరకు కదా. ప్రాణం నెమ్మదిగా ఉండడానికి కొంతమంది డజన్ మాత్రలు మిగుతారు. తెలుసా మీకు? నెమ్మది ఉండడానికి నాయన ఇదిగో లిస్టు, ఒక అట్టలు మిగుతుంటారు. ఉదయం ఒకటి, అన్నం తినకముందు, అన్నం తిన్న తర్వాత, మధ్యాహ్నము, రాత్రిపూట, ప్రాణము నెమ్మదిగా ఉండడానికి. అవునా కదా? మాత్రలు మింగేది ఎందుకు? మట్టిపాలు కావడానికి. అంటే ప్రాణం నిమ్మలంగా ఉండడానికి కదా. లేఖనం అంటుంది, నేను మాత్రలు మింగొకనే చెప్పడం లేదు, మింగటి కాదంటం లేదు, కానీ అంతకంటే ప్రాముఖ్యమైంది దేవుని మాట. దేవుని మాట బ్రతికిస్తుంది. ఒక ఆవిడ దేవుని నమ్ముకున్నది. దేవుని ఎరగని వ్యక్తి ఆమెను ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎందుకు దేవుని నమ్ముకున్నావు? దేవుడు నన్ను బాగు చేసినాడు. ఈ దేవుడే బాగు చేసినాడు. ఏ దేవుడు బాగు చేయలేదా? నన్ను దేవుడే బాగు చేసినాడు అంటే ఏం మాట్లాడటం? నీకేం తెలుసు దేవుడు నన్ను బాగు చేసిన ఏం మాట్లాడటం? ఆ దేవుని దగ్గరికి వెళ్ళినా నాకు నెమ్మది దొరికింది. ఎక్కడెక్కడికో వెళ్ళినా నెమ్మది లేదు. నిజమా? అవును నిజమే. ఇంటికి నేనుకుంటే వెళ్ళిపోనదాన్ని. మరి ఏం మాట్లాడుతుంది అట్లా? ఆ దేవుని దగ్గర నాకు నెమ్మది దొరికింది. లేఖనం అంటుంది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. విశ్వాసముతో ఒక చిన్నది ఒక అధికారి కొరకు ప్రార్థించిందట. ఆ ప్రాంతం అంతా దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు. ఆ ప్రాంతంలో ఆయన అధికారి ఆరోగ్యం బాగలేదు. వారు చేయాల్సిన పూజలన్నీ చేసినారు. ఒక చిన్న పిల్ల సండే స్కూల్కి వెళ్ళిందట. సండే స్కూల్లో విన్నదట, విశ్వాసంతో ప్రార్థన చేస్తే రోగి స్వస్థత పొందుతాడని. ఆ నోట ఈ నోట అందరూ విన్నారు. అమ్మో, మన రాజు అధికారికి ఆరోగ్యం బాగలేదు, ఏమైపోతుందో ఊరంతా కూర్చొని అదే మాట్లాడుతూ ఉన్నా. ఈ పాప అన్నదట, నేను ప్రార్థన చేయొచ్చు అన్నదట. చిన్న పాప ఏమన్నదట, నేను ఆ నోట ఈ నోట ఆయన భార్య దగ్గరికి మాట వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె అన్నది, చెయ్యి తప్పేముంది, బ్రతుకుతే ఏదైతే ఉంది
చిన్నపిల్ల విశ్వాసంతో ప్రార్థన చేసింది. ఆ మంచంలో పడిపోయిన ఆ గ్రామ పెద్ద బతికినాడు. ఈ చిన్న పాప దేవుడే దేవుడు అని చెప్పి ఊరంతా ప్రకటించిన ఒక చిన్న పాప విశ్వాసంతో ప్రార్థించింది. ఈ చిన్న పాప వాక్యమును చేతబట్టుకొని ప్రార్థించింది. ఒక చిన్న పాప విశ్వాసంతో ప్రార్థిస్తే ఒక అధికారికి స్వస్థత కలిగింది. బైబిల్లో ఇలాంటి సంఘటన లేదా? బైబిల్లో లేదా? బైబిల్లో కూడా ఉంది. నయమానుకు ఒక చిన్నది ప్రభువును పరిచయం చేసింది. చిన్నది. ఎలాంటి చిన్నది? బానిసగా ఉన్న చిన్నది. ఎలాంటి చిన్నది? శత్రువు ప్రాంతం నుండి శత్రు రాజ్యం తీసుకొని రాబడినది. అయినా ఒక చిన్నది ఏం చెప్పింది? ప్రవక్త దగ్గరికి వెళ్ళమన్నది. దేవుడు ఉండే చోటుకి వెళ్ళమన్నది. అక్కడికి వెళ్తే నువ్వు బాగుపడతావు అన్నది. ఎలా తెలిసింది? చిన్ననాడు ఆమె దైవ జ్ఞానాన్ని పొందింది. కీర్తనాకాడంట, నీ వాక్యమును అంతరంగంలో దాచుకున్నా పరిశుద్ధంగా జీవిస్తా, నీ వాక్యమును అంతరంగంలో ఉంచుకున్నా దుష్టత్వం నుండి తప్పించబడతా, నీ వాక్యం అంతరంగంలో ఉంచుకున్నా నాకు నెమ్మది దొరికింది, నీ వాక్యం బ్రతికించింది, నీ వాక్యం నన్ను స్థిరపరిచింది, నన్ను బ్రతికించింది నీ వాక్యమే. చదవండి 139వ చరణం కూడా చదవండి. 139వ చరణం. దేవుని వాక్యాన్ని మర్చేవారు ఎవరట? దేవుని వాక్యాన్ని మర్చేవారు ఎవరట? చెప్పండి. దేవుని వాక్యాన్ని మరిస్తే మనం ఏమైపోతాము? దేవునికి విరోధం అయితే ఏమవుతుంది? ఏం కాదా? సెకండ్ జాల్ ఇంతే సంగతులు ఇట్లు. దేవుడు మనకు విరోధి అయితే సెకండ్ జాల్ పట్టణాలు బూడిదైపోతాయి, వంశాలు బూడిదైపోతాయి కదా. ఒక సెకండ్ జాల్ సొదొమ గొమొర్రా పట్టణానికి దేవుడు విరోధంగా లేచినాడు. ఏమైంది? ఆకాశం నుండి అగ్ని వచ్చి వంటలు వండుకున్నారు. అగ్ని వచ్చి వంటలు వండుకున్నారా? ఏమైంది? సొదొమ గొమొర్రా పట్టణము విభుదైందా? ఏమీ లేదు. రూపం పోయింది. పట్టణాలు, మనుషులు, పశువులు ఏంటంటే ఉంటాయి కదా. పట్టణం అంటే ఏమీ లేదు. నిర్జల స్థలం, నిర్మానుష స్థలం. సెకండ్ జాల్ దేవుడు మరిస్తే, దేవుడు సెకండ్ మనల్ని మరిస్తే మనల్ని ఎవరైనా మోసుకుపోవాలి. మనం అడగలేము, పక్కన వాళ్ళు మోయాలి. ఆ మోసం మనిషి ఏం చేసినా మనకు తెలియదు. సెకండ్ మరిస్తే తిన్నది కూడా తిన్నాను. కీర్తనాకారంట, నేను నీ వాక్యమును మరువను, నీ వాక్యమును విడువను, నీ వాక్యమును నా అంతరంగమును. చదువుకుందామా? 119వ కీర్తన 148వ చరణం. 119వ కీర్తన 148. రాత్రి జాములు కాకమునిపే తన కన్నులు తెలుసుకున్నాడట. ఎందుకు? బీరువాలో ఉన్న బంగారం ఉందో లేదో అని చూడడానికా? మొబైల్ ఫోన్కు ఛార్జింగ్ ఉందో లేదో చూసుకోవడానికా కదా. కొంతమంది తెల్లారగానే ఏమేమి గుర్తొస్తాయి? ఏంటో ఉంటాయి కదా, వాళ్ళ పట్టీలు అయ్యే గుర్తు రాసి పెట్టుకునే గుర్తు వస్తుంటాయి. తెల్లవారుగా నేను అంటాడు, రాత్రి జాములు కాకమునిపే నా కనులు తెలుసుకున్నాను, నీ విచ్చిన ధర్మశాస్త్రమును, నీ వాక్యమును ధ్యానించుటకు, చదువుటకు, అన్వయించుకుంటకు రాత్రి జాముల యందు నీ స్వరూప దర్శనము చేత నా ఆశ తీర్చుకుంటానంటాడు. దేవుడు తన శిష్యులకు, తన వెంబడించిన వారికి ఏమిచ్చినాడు? వాక్యం ఇచ్చినాడు. అది విలువైనది. ఆ దేవుడు నీకు నాకు వాక్యం ఇచ్చినాడు. రండి ఆ మాట చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చదువుకుందామా? 147వ కీర్తన 19వ చరణం. 147వ కీర్తన 19వ చరణం.
వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉన్నాడే. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమౌదరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమౌదరము స్తుతి. దేవుని వాక్యము యాకోబులకు దొరికిందట. ఎవరి యాకోబు? ఎవరి యాకోబు? తండ్రి దగ్గర మోసం ద్వారా దీవెన పొందాలి అనుకున్నవాడు. ఎవరి యాకోబు? అన్న దగ్గర బేరమాడి అన్నకు దేవుడు ఇచ్చిన జస్ట్ అప్పు ద్వారా సంతోషించాలి అనుకున్నాడు. తన జ్ఞానము చేత తను తాను కాపాడుకోవాలి, తన జ్ఞానము చేత తాను దీవించమని ఆయన ఆశించిన వ్యక్తి. దేవుడు వెంటాడినాడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చినాడు. ఆ ఇశ్రాయేలునే జ్యేష్ఠ సంతానముగా దేవుడు కోరుకున్నాడు. ఆ ఇశ్రాయేలు జనాంగమే 12 గోత్రకర్తలు. నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా దత్తపుత్రత్వాన్ని పొందుకున్నాం. మనం ఇశ్రాయేలం కాదు, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనము కూడా ఆయన పిల్లలమే. దేవుడు మనకేమిచ్చిన వాడుకో టెక్నాలజీ. మొబైల్ ఫోన్ బైబిల్ కాదు, బైబిలే, మొబైల్ ఫోన్ వాడుకో, వద్దంటాం లేదు. కానీ బైబిల్ స్థానం దానికి ఇవ్వదాకు. బైబిలే. ఆ మొబైల్లో రకరకాల బైబిల్ కూడా కనపడుతుంటాయి కదా. బైబిల్ వచ్చుంటుంది, మన సెకండ్కే బైబిల్ కూడా వచ్చుంటుంది, రకరకాలు కనపడుతూ ఉంటాయి. సెకండ్ చాలు దేవుని మర్చిపోయి దయ్యంలాగా తయారు కావడానికి. నీ 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 స్వాధీనం లేకుండా కూడా కొన్ని కార్యక్రమాలు జరిగిపోతుంటాయి. టెక్నాలజీ అలాగుంది. కాబట్టి వాక్యమే. కాబట్టి వాక్యాన్ని ధ్యానించే వారుగా ఉండును గాక, దేవుని సంఘం ప్రార్థించే వారుగా ఉండును గాక, ప్రభు పిల్లల సహవాసం కలిగి ఉండును గాక. ఏ దినాన ప్రభు వచ్చినా, ఏ దినాన మనల్ని ప్రభు పిలిచిన నిత్యత్వం ప్రభుతో ఉండును గాక. దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ.